శ్రీయువతి మనోహరుని సేవయొనర్చిన వాని పాపముల్ పాయంగజేసి తాం పతిత పావన నామము సంగ్రహించెను. హోయని శాస్త్రవాక్యములొప్పుగానున్నను గావకున్ననే జేయగనేమియున్నదిగా శ్రీహరి కృష్ణ రమేశ కేశవ. శ్రీ యువతీ మనోహరుని సేవయొనర్చిన వాని పాపముల్. శ్రీమన్నారాయణమూర్తి, నీ స్మరణ చేసి నీ సేవ చేసినటువంటి వారి పాపములు పోలేదంటే ఇంక నేను చేసేది ఏముంది? శ్రీహరిని ప్రార్థించడం తప్ప ఇక నేను చేయగలిగింది ఏం లేదే. తా పతిత పావన నామము సంగ్రహించను. పతితులైనటువంటి వారి మొత్తాన్ని పోగొడతావని, పాపాలు మొత్తం పోతాయని, నిన్ను నమ్మి కొలిసిన వారులు ధన్యులైనారని హోయని శాస్త్రవాక్యములు ఒప్పుగానున్నను. వాక్యాలు ఏం చెబుతున్నాయి? శాస్త్రాలు మొత్తం కూడా నారాయణమూర్తిని కనుక స్మరణ చేస్తే సమస్త పాపాలు పోతాయి అని చెబుతా ఉన్నారు. మరి అటువంటి పోలేదంటే ఇక నేను చేయగలిగేది ఏమి ఉన్నది? గావకున్న నే చేయగనేమి ఉన్నది ఇక శ్రీహరి కృష్ణ రమేశ కేశవ. అందుకని ఇక నేను చేయగలిగేది ఏమి లేదు పరమాత్మ. నువ్వు చెప్పినటువంటి దాన్ని, మహాత్ములు చేసినటువంటి దాన్ని నేను స్మరణ చేశాను. మరి నా పాపాలు పోవటం లేదంటే ఇక నేను చేయగలిగేది ఏమి లేదు మహాత్మా, నీ కరుణానుగ్రహము అంటాడు. అందుకని అటువంటి మహాత్ముని ఏ మానవుడైతే సేవ చేస్తాడో వాడు ధన్యుడని పెద్దలు చెప్పారు కనుక నేను చేశాను అంటాడు మన ధర్మవరం సుబ్బయ్య తాతగారు. ఆయన్నే ధర్మవరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటారు. ఆ మహానుభావుడు మరి నిరంతరం నారాయణమూర్తి అయిన వేణుగోపాల స్వామిని ప్రార్థన చేసి, దుర్గిగుడి గోపాల స్వామిని పూజ చేసి, నిరంతరం కవిత్వాలు రాసుకొని, మరి సంతానంతో, ఇళ్ళు వాకిళ్లతో, ఎద్దు వ్యవసాయంతో, రైతు కుటుంబంలో జన్మించి కూడా మహానుభావుడు ఆయన్ని కొలిచాడు, తలిచాడు, పిలిచాడు. ఇంకా నాకు అడ్డం వస్తున్నది అని అంటే, ఈ పాపాలు బాలేదంటే ఇంకా నేనేం చేయాలి కృష్ణ అని ఆ మహాత్మునితోనే ఆయన మొరపెట్టుకున్నాడు. మరి అటువంటి మహాత్ములు మరి ఆ రకంగా చేస్తే చివరికల్లా ధన్యులై, పూజ్యులై, ప్రకాశవంతులై ప్రపంచంలో ప్రకాశించారు. అటువంటి ధర్మవరం సుబ్బయ్య నాయన గారి కేశవ శతకమును ఆయన రాసినటువంటి గ్రంథాన్ని లోకానికి అందజేయాలని ఆ మహానుభావుడు అందించిన తపనకి, లోకంలో నాకు తెలిసింది రాశాను, మరి అనేక మంది ఉన్నారు కదా తెలియనోళ్ళు, అందరికి అందజేయాలని ఆ మహానుభావుడు లోకానికి అందజేశాడు. మరి అటువంటి దాన్ని మనం చక్కగా సేవించుకొని జన్మ ధన్యం చేసుకోవాలి కదా. అందుకని ఈ మహాత్ముడు పల్నాడికే తాతగారు అన్నారు. అసలు సిరిమామిళ్ళ సుబ్బయ్య గారు అనేది పేరు. కాలంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నారు, కాలంలో తాతగారు అన్నారు. అంటే మనందరం మేము పెద్దవాడు కాబట్టి సుబ్బయ్య తాతగారు అని లోకం మొత్తం కూడా ఆయన్ని కొనియాడటం జరుగుతూ ఉన్నది. మరి అటువంటి మహానుభావుడు రాసిన గ్రంథంలో
అనేక రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు కేశవ శతకాన్ని మొదలుపెట్టిను. ఆయన కృపానుగ్రహంగా సరే ఆయన ఎంతవరకు మాకు అందజేయగలిగితే అంతవరకు ఈ లోకానికి అందజేస్తాం. ఆయన దయా అనుగ్రహం. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారికి నమ. పార్వతీపతి హర మహాదేవ శంభో శంకర.